కానీ ఎప్పుడు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపైన లోక్సభ ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉండవు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు జరిగేవి రేవంత్ రెడ్డికి మరోసారి ముఖ్యమంత్రి కావాలా వద్దా అనే అంశం పైన కాదు. మరి లోక్సభ ఎన్నికలు జరిగేవి దేశ ప్రధానమంత్రిగా ఎవరుండాలి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండాలా ఉండకూడదా అనే అంశం పైన జరుగుతున్నది. అలాంటప్పుడు మోడీ ప్రభుత్వ పనితీరు పైన రెఫరెండం అవుతుంది తప్ప రేవంత్ రెడ్డి పనితీరు పైన రెఫరెండం కాదు. ఎందుకంటే రాష్ట్రానికి దేశానికి వచ్చే వరకు పొలిటికల్ కాంటెక్స్ట్ మారిపోతుంది. అందుకే దీనికి రిజల్ట్స్ కూడా ఒక ఉదాహరణ. ఇప్పుడే కాదు, మీకు 2004లో 2009లో కూడా తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్సభ ఎన్నికల్లో బెటర్గా పర్ఫామ్ చేసింది. అంటే జాతీయ పార్టీలకే శాసనసభ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ చూపేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భారతీయ జనతా పార్టీ మోడీ రాక కన్నా ముందు నుంచి కూడా ఈ ధోరణి బీజేపీ విషయంలో ఉంది. మోడీ వచ్చాక ఇది పెరిగింది. మీకు నేను చాలా సందర్భాల్లో ఉదాహరణలతో సహా చెప్పాను. ఇప్పుడు మీకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి. అశోక్ గెహ్లాట్, కమల్నాథ్, భూపేష్ బఘేల్. సో కొద్ది నెలల తర్వాతనే లోక్సభ ఎన్నికలు జరిగాయి. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 65 సీట్లను ఈ 3 రాష్ట్రాల్లో దాదాపు అన్ని సీట్లను బీజేపీ గెలుచుకుంది, 60కి పైగా. అంటే మరి అవి 3 రాష్ట్ర ప్రభుత్వాల పైన రెఫరెండం అందామా అంటే 5-6 నెలల్లోనే ప్రజల అసంతృప్తి ఆ స్థాయిలో ఎందుకు వస్తుంది? పోనీయండి, వచ్చింది అనుకుందాం. ఢిల్లీలో చెప్తాను. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతమైన విజయం సాధించి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు సెకండ్ పొజిషన్లో కూడా లేదు, థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోయింది. అంటే 5 సీట్లలో కాంగ్రెస్ సెకండ్ పొజిషన్ అంటే కేవలం 2 సీట్లలో మాత్రమే ఆప్ సెకండ్ పొజిషన్ ఉంది. 7కి కాంగ్రెస్ గెలుచుకుంది, 7కి బీజేపీ గెలుచుకుంది. అంటే ఢిల్లీ ప్రభుత్వ పనితీరు పైన ప్రజలు వ్యతిరేకంగా తీర్పు చెప్పారంటే మరి ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో ఆపే గెలుస్తుంది ఈ మధ్య. సో మరి లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీకి ఓటేస్తున్నారు, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఆప్కు ఓటేస్తున్నారు, లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీకి ఓటేస్తున్నారు. కర్ణాటకలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయి అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ల ప్రభుత్వం వచ్చింది. కానీ 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 25 అవుట్ ఆఫ్ 28 28 సీట్లలో 25 సీట్లు గెలుచుకుంది. ఒడిస్సా మీకు 2019 అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఏకకాలంలో జరిగాయి. ఏకకాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చాయి. రిలేటివ్లీ ఒరిస్సాలో అసెంబ్లీ ఎన్నికల పర్ఫార్మెన్స్తో పోలిస్తే బిజు జనతాదళ్ పర్ఫార్మెన్స్ తక్కువగా ఉంది, బీజేపీ పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంది. ఇలా మనం అనేక స్టేట్స్, ఈవెన్ బీజేపీకి కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా మనకి ఇదే ధోరణి. గుజరాత్లోనే ఉదాహరణ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని 100 లోపుకు నియంత్రించగలిగింది కాంగ్రెస్. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు మొత్తం సీట్లు బీజేపీకి వెళ్ళాయి. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలు మీకు ఈ 10 ఏళ్లలో ఏ కంపారిజన్ అని తీయండి, అసెంబ్లీ ఎన్నికలు